చాలా బాగుంది, అమృతంగా ఉందన్నమాట. చాలా బాగుంది, పుల్లగా కారం కారంగా. ఈ సమ్మర్ టైంలో భలే ఉంటుంది అనమాట. హలో అండి, నేను మీ నిషిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక డిఫరెంట్ రెసిపీ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఎంత డిఫరెంట్ రెసిపీ అంటే నిజంగా యూట్యూబ్లో కూడా ఎక్కడ చూసుండ్రో. నిజంగా ఈ రెసిపీని పిల్లలు, పెద్దలు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారండి. నిజంగా నాకు ఈ రెసిపీ ఈరోజు మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే గోంగూర గుడ్డు కాంబినేషన్లో మనం ఎప్పుడైనా గోంగూర పచ్చడి చేసుకున్నప్పుడు, లేకపోతే పప్పు గోంగూర వండుకున్నప్పుడు సో కోడిగుడ్డు కాంబినేషన్ తీసుకుంటాం. కానీ ఈరోజు నేను పులిహోర చేయబోతున్నాను అనమాట. ఎంత బాగుంటుంది అంటే నోట్లో పెట్టుకోగానే స్పైసీ అండ్ పులుపుదనం ఏదైతే ఉందో ఆ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. సో ఈరోజు నేను ఈ స్పెషల్ ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందనమాట. ఇంకా లేట్ చేయకుండా మనం ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. సో నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టుగానే గోంగూర పులిహోరకి కావాల్సింది మనకి గోంగూర అనమాట. ఇందులో మనం అసలు ఎక్కువ ఏం యూజ్ చేయని అవసరం లేదు. ఇంగ్రీడియంట్స్ గోంగూర ఫ్రెష్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఫ్రెష్ గోంగూరతో పులిహోర చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ గోంగూరని నీట్గా శుభ్రంగా మనం వాష్ చేసేసుకుందామండి. చూడండి, ఇలా శుభ్రంగా మనం వాష్ చేసేసుకోవాలన్నమాట. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఏమీ బాయిల్ చేయని అవసరం లేదనమాట. శ్రమపడి మనం ఈ గోంగూరని ఉడికించి చేసుకోవాల్సిన పని లేదు. డైరెక్ట్ మనం వాష్ చేసిన ఈ గోంగూరని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తని పేస్ట్లా చేసేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఇదిగోండి గోంగూర మొత్తాన్ని కూడా ఈ విధంగా ప్యూరీలాగా ప్రిపేర్ చేస్తాను కదా. ఇప్పుడు ఈ గోంగూరతో నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం రండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో స్కిప్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది కుకింగ్. మనకి గోంగూర స్మెల్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఈ టెక్నిక్తో ట్రై చేయండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం రండి. ఇలా ఒక బాండీ పెట్టుకొని ఇందులో మనం కొంచెం ఎక్కువనే ఆయిల్ వేసుకోవాలన్నమాట. సో ఆయిల్ వేసిన తర్వాత దీనిలో మనం 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర టేస్ట్ బాగుంటుంది కదా. సో ఇప్పుడు మనం జీలకర్ర బాగా వేగిన తర్వాత ఇంకా మనం ఎగ్స్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఎగ్ వేసిన తర్వాత మనం ఇందులోనే మన స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని వేసేసుకుందామండి. నేనైతే 1 టీ స్పూన్ వరకు వేసాను అనమాట కారం. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ వరకు మనం ఇక్కడ పసుపు వేసుకుందాము. తర్వాత రుచికి తగ్గట్టుగా మనం సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుందామండి. కొంచెం సాల్ట్ ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే పులుపు కాంబినేషన్ తీసుకున్నాం కదా అందుకు. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇవన్నిటిని కూడా మనం బాగా కలిపేసుకోవాలి. అంటే ఈ సాల్ట్ అలాగే కారం, పసుపు అంతా కూడా ఎగ్గుకు పట్టే విధంగా బాగా వేపేసుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా గనక మనం అంటే కొంచెం ఎగ్ని ఈ విధంగా అక్కడక్కడ కనిపించే విధంగా చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఎగ్ బాగా వేగింది. ఇప్పుడు ఇందులోనే మనం చికెన్ మసాలా వేసుకుందామండి. సో ఈ చికెన్ మసాలా వేసుకోవడం వల్ల నిజంగా స్మెల్, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇంకంతేనమాట. ఇందులో మనం ఇంకా ఆనియన్స్ కానీ టమాటా కానీ ఏం వేయొద్దండి. చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు అనమాట. మసాలా వేసిన తర్వాత ఇంకా మనం ఆ మసాలా మొత్తం కూడా ఎగ్కి అనేది పడుతుంది కాబట్టి కొంచెం సేపు వేగనిద్దాం.
ఇప్పుడు దీంట్లోనే కొద్ది కొత్తిమీర పుదీనా వేస్తున్నాను అనమాట. ఇంకా కొత్తిమీర పుదీనా వేసేసిన తర్వాత వెంటనే మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ గోంగూర పేస్ట్ కూడా వేసేద్దాం. మనం ఆల్రెడీ మిక్సీ చేసేటప్పుడు వాటర్ వేసుకున్నాం కాబట్టి ఇందులో వాటర్ ఏమి వేయకండి, ఇలా వేసేసుకొని కలిపేసుకోవడమేనమాట. సో ఇప్పుడు మనం మూత పెట్టేసేసి ఉడికించుకోవాలన్నమాట. సో ఇదేంటంటే గోంగూర ఎగ్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించాలి. ఏమవుతుందంటే ఇక్కడ ఈ గోంగూర మొత్తం కూడా ఎగ్కి పట్టి ఎగ్ కూడా పుల్ల పుల్లగా ఉంటుందండి. సంథింగ్ స్పెషల్ టేస్ట్తో ఉంటుంది. అండ్ ఆ మసాలా ఘాటు అంతా కూడా ఇదంతా అబ్జర్వ్ అయ్యి బాగా వేగనివ్వాలి. మనం ఆ వేగనిస్తేనే ఈ పులిహోరకి అసలైన టేస్ట్ వస్తుంది అనమాట. ఓకే, సో మనకి గోంగూర బాగా వేగిపోయింది. ఇంక మనం రైస్లో అయితే మిక్స్ చేసేసుకోవడమేనండి. ఎమ్మీగా మనం ఇంకా రెడీ చేసేసాం కదా, ఇది మనం చక్కగా ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. సో ఓకేనండి, ఇప్పుడు మనం ఇంకా టేస్ట్ చూసే టైం అనమాట. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సో కోడిగుడ్డుతో అలా తింటుంటే ఉంటుందండి. రొయ్యలతో తిన్నట్టు ఉందన్నమాట, రొయ్యలు గోంగూర. ఉప్పు నేను వేసిన ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అనమాట. సో మీరు కూడా చూసుకోండి, ఎక్కువైనా తక్కువైనా పులుపు కదా, కంపేర్ చేసుకోలేం తర్వాత. అసలు మాటలు లేవండి టేస్ట్ అయితే. చాలా బాగుంది, అమృతంగా ఉందన్నమాట. కారం పులుపు మిమ్మల్ని నోరు ఊరిచ్చేస్తున్నాను నేను. నాకు తెలిసి యాక్చువల్గా ఇది బాగా టేస్ట్గా ఉంటుందని మీకు చెప్పడం కోసం టేస్ట్ చూస్తున్నానండి. మనం ఎంత స్పెషల్ రెసిపీస్ ఉన్నా ఆ టేస్ట్ చూసేటప్పుడు కదా బాగా ఉండమా లేదా అని మీకు ఒక అవగాహన వస్తుంది, అని నాకు కూడా తెలుస్తుంది అనమాట. నేను పర్ఫెక్ట్గా వేసామా లేదా అని. చాలా బాగుంది, పుల్లగా కారం కారంగా. ఈ సమ్మర్ టైంలో భలే ఉంటుంది అనమాట. ఓకేనండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు ట్రై చేసిన తర్వాత లైక్ ఇవ్వండి, ఎందుకంటే మీకు నచ్చుతుంది అనమాట. సో ఈ వీడియో ఇంకొకరు కూడా పోస్ట్ చేయండి, సో వాళ్ళు కూడా ట్రై చేస్తారు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఇంకా డిఫరెంట్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఇలాంటి వీడియో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. బాయ్ బాయ్.